రెండవ గ్యారంటీ రైతు భరోసా. ఈ రైతు భరోసా గ్యారంటీలో కూడా 3 హామీలను ఇచ్చారు. అందులో మొదటిది కౌలు రైతులకు మరియు భూ యజమాని రైతులకి ఎకరానికి 15,000 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు సంవత్సరం అవుతున్నా కూడా ఈ 2 సీజన్లలో ఎప్పుడు కూడా ఈ హామీని అయితే నెరవేర్చలేదు. ఇంకా రైతు కూలీలకు 12,000 ఇస్తామని ప్రకటించారు. ఇంతవరకు ఈ హామీ కూడా నెరవేర్చలేదు. మూడో హామీ వచ్చేసరికి అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా పంటలకే బోనస్ ఇస్తామని చెప్పారు. ఏ పంటలకు ఎంత బోనస్ ఇస్తానన్నది అయితే ఇక్కడ నేను లిస్టు పెడతాను చూడండి. అందులో ముఖ్యమైనది వరి పంటకి 500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఈ ఖరీఫ్ వచ్చిన సంవత్సర పాలనలో ఓన్లీ ఈ ఖరీఫ్కి మాత్రమే వరికి 500 బోనస్ ఇవ్వడం జరిగింది. అది కూడా సన్న వడ్లకే బోనస్ ఇచ్చారు. వాస్తవానికి రైతులు చాలా వరకు దొడ్డు వడ్లనే పెడుతుంటారు. 90% దొడ్డు వడ్లనే పెడుతుంటారు. కానీ గవర్నమెంట్ మాత్రం సన్నాలకే 500 బోనస్ ఇవ్వడంపై రైతులు కాంగ్రెస్ గవర్నమెంట్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.